నేను దేవుళ్ళకి రాకముందు లోకానుసారంగా ఉండేవాళ్ళం. ఈ లోపల మా మూడో అబ్బాయికి కాళ్ళు 7 సంవత్సరాల వరకు కాళ్ళు నడక రాలేదు. అయితే ఇలాగ పాస్టర్ గారు కొండ మీద ప్రార్థన చేసుకుంటూ వచ్చి, "ఏం బాబు" అని అడిగారు. ఇలా ఇలా జరిగిందంటే, "బాబు కొండ మీద తీసుకురా. ఒక 7 వారాలు కఠికోపవాస ప్రార్థన చేస్తాము. ఖచ్చితంగా దేవుడు కాళ్ళిస్తాడంటే" ఆ నమ్మకాన్ని బట్టి మేము కొండ మీదకి వచ్చామండి. మా సాక్షి. మేము దేవుడిని నమ్ముకోని ముందు ఎన్నో పాటలు, పద్యాలు పాడేవాళ్ళం లోకానుసారంగానే. అయితే దేవుడిని నమ్ముకున్నాక అయన్నీ వదిలేసామండి. నలుగురు పిల్లలండి. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఇద్దరికి పెళ్ళిళ్ళయినాయి. ఇంకా ఇద్దరు ఉన్నారండి. కుటుంబం అంతా కూడా గుడికెళ్తా ఉంటాం. గుడికెళ్ళిన కాడి నుంచి మాకు దేవుడు ఏది లోటు చేస్తలేదు అని ఫస్ట్‌లో నేను ఈ పాటలు పాడుతూ ఉండేవాడినండి. డ్రామా పద్యాలయినాయి. ఇప్పుడైతే దేవుని పాటలు పాడుతున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ నామానికి వందనాలు. చూస్తున్న వీక్షకులు అందరూ వందనాలు. మన మధ్యన ఎట్టం రాజు గారు ఉన్నారు. ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత డేవిడ్ రాజు గారు. కాబట్టి ఆయన అందరూ రాజులు అని పిలుస్తారు. ఈయన తన యొక్క జీవితకాలంలో చాలా పద్యాలు పాడారు. నాటకాలు కూడా వేసేవారు. కాబట్టి దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆ కాలనే దేవుడు పాటలు పాడడానికే ఉపయోగిస్తున్నారు. ఆయన యొక్క సాక్ష్యము పాటలు కూడా మనం విందాం. వందనాలండి. పరిశుద్ధ నామానికి వందనాలు. చూస్తున్న వీక్షకులు అందరూ వందనాలు. మన మధ్యన ఎట్టం రాజు గారు ఉన్నారు. ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత డేవిడ్ రాజు గారు. కాబట్టి ఆయన అందరూ రాజులు అని పిలుస్తారు. ఈయన తన యొక్క జీవితకాలంలో చాలా పద్యాలు పాడారు. నాటకాలు కూడా వేసేవారు. కాబట్టి దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆ కాలనే దేవుడు పాటలు పాడడానికే ఉపయోగిస్తున్నారు. ఆయన యొక్క సాక్ష్యము పాటలు కూడా మనం విందాం. వందనాలండి. నా పేరు రాజులండి లోకానుసారంగా. అయితే నేను డ్రామాలో ఆడేవాడిని. డ్రామాలు అంటే పౌరాణికాలు ఆడలేదు, కానీ సాంఘికాలు ఆడేవాడిని. పౌరాణిక పద్యాలు అంటే బాగా ఇష్టం. 200-300 పద్యాలు నేర్చుకున్నాను. కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం ఇలాంటి పద్యాలన్నీ నేర్చుకున్నాను. భజనలో కూడా నన్నే ఎక్కువగా పాడమనేవారు. అయితే కొద్ది రోజులకి దేవుని తెలుసుకున్నానండి. తెలుసుకుని నిజదేవుడు ఎవరో తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా ఆ పాటలన్నీ వదిలేశాను. వదిలేసి ఇంక దేవుని పాటలు పాడుతూ మొదలెట్టాను. నా పాటలకు ఎంతో ఆకర్షితులై ప్రజలు ఎంతోమంది పాడమంటారండి. కానీ పాడతాను కొండ మీద. విజయ్ కుమార్ గారు చర్చిలో మేము పాడుతూ ఉంటామండి. అయితే ఎంతో కఠినమైన పాటలు కూడా పాడడానికి దేవుడు నాకు స్వరం ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసయ్య గారి పాట ఫస్ట్ పాడుతున్నాను. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా శిలువదారి నా బలిపీఠమా, నీ రక్షణ కోట నాకు నివాసమా. శిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలిచిన పిలుపు రహస్యమా, ఇది నీ ప్రేమ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగువచ్చు వేళ, మహిమతో నీవు దిగువచ్చు వేళ. మార్పు నొందెదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా సియోను శిఖరం సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా, వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. ఫస్ట్‌లో నేను ఈ పాటలు పాడుతూ ఉండేవాడినండి. డ్రామా పద్యాలయినాయి. ఇప్పుడైతే దేవుని పాటలు పాడుతున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీలలో అతిక సుందరి వగుదాన,
వేరు ప్రియులు కన్నని ప్రియుని విశేషము తెలుపుమా. ఆ మాతో ప్రమాణము చేయించుకొనుటకు కారణం వేరు ప్రియులు కన్నని ప్రియుని విశేషము తెలుపుమా. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుని మోము మనోహరం, నా ప్రియుని శిరము అపరంజి వంటిది. 10,000లో 10,000లో నేనతనిని గుర్తించగలను. ఆ ఆ ఆ ఆరాధించేదను ఆత్మతో నిరతము, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. ఆనందగానాలు మనసార పాడుతూ అనుదిన స్తోత్రించును నా యేసుని. ఆరాధించేదను ఆత్మతో నిరతము, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. నరరూపదారుడు పాపరహితుడు, ఆ ఆ ఆ నరరూపదారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరసిన విభుడు. భజించి స్తోత్రించి ఆరాధించెదను అల్పయువో మేఘయు నా యేసుడు. ఆరాధించెదను ఆత్మతో నిరతము, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. హల్లెలూయా అనుసు అర్పించు నా హృదిని, ఆరాధించెద ప్రభునాత్మ సత్యంతో. అందరి ప్రభుడాశనే నా యేసుడు. ఆరాధించెదను ఆత్మతో నిరతము, పరలోక రాజ్యము ధరయందు స్థాపింప, మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయ. పరలోక రాజ్యము ధరయందు స్థాపింప, మహిమతో శ్రీ యేసు రాజ్యపాలన చేయ. వరదూత గణములతో మనమంత సమకూడి స్తోత్రగానం చేసేదం నా యేసుకి. ఆరాధించేదను ఆత్మతో నిరతము. ఆ డేవిడ్ రాజు గారు, మీరు రక్షణ అనుభవంలోకి ఏ విధంగా వచ్చారు కొద్దిగా వివరంగా చెప్పండి మాకు. నేను దేవుళ్ళకి రానముందు లోకానుసారంగా ఉండేవాళ్ళం. ఈ లోపల మా మూడో అబ్బాయికి కాళ్ళు 7 సంవత్సరాల వరకు కాళ్ళు నడక రాలేదు. అయితే ఇలాగ పాస్టర్ గారు కొండ మీద ప్రార్థన చేసుకుంటూ వచ్చి, ఏం బాబు అని అడిగారు. ఇలా జరిగిందంటే, బాబు కొండ మీద తీసుకురా, ఒక 7 వారాలు కఠికోపవాసం ప్రార్థన చేస్తాము, ఖచ్చితంగా దేవుడు కాళ్ళు ఇస్తాడంటే ఆ నమ్మకాన్ని బట్టి మేము కొండ మీదకి వచ్చామండి. మా సాక్షి పాస్టర్ గారు రాజమండ్రి నుంచి వచ్చారండి కొండ మీదకి. విజయ్ కుమార్ గారు డైరెక్టర్ గారు, విజయ్ కుమార్ గారు. బైబిలు గ్రంథం దూరబంధం పరలోక పరమపురికి, దాపున చేరిన పాపులనల్లా, దాపున చేరిన పాపులనల్లా కోపములో పడవేయు గ్రంథం. బైబిలు గ్రంథం దూరబంధం పరలోక పరమపురికి. మన ప్రభువు మన రక్షకుడేసుని మానక సూపెడి గ్రంథమిది,
మన ప్రభువు మన రక్షకుడేసుని మానక చూపెడి గ్రంథమిది. మానక చదివెడి మానవులంతా మదిలో నెమ్మది పొందెదరు. బైబిలు గ్రంథం దూరబంధం పరలోక పరమపురికి. మన పాపము చేసి పాపిని కాదని నీతిగా నిలబడు వారలకు అద్దముగాది బుద్ధిని నిలిచి అంతరంగమును చూపెడిది. బైబిలు గ్రంథం దూరబంధం పరలోక పరమపురికి. మన పాదములకు దీపముగా మన త్రోవలకు వెలుగునుగా విన్నవారలు కొన్నవారలు చదివిన వారులు ధన్యులుగా. బైబిలు గ్రంథం దూరబంధం పరలోక పరమపురికి. నలుగురు పిల్లలండి, ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఇద్దరికి పెళ్ళిళ్ళు అవి ఇంకా ఇద్దరు ఉన్నారండి. కుటుంబం అంతా కూడా గుడికి వెళ్తూ ఉంటాం. గుడికి వెళ్ళిన కానీ మాకు దేవుడు ఏది లోటు చేస్తలేదు. అంతా ఇదిగా ఎంతో ఇదిగా ఉంటుందండి. దేవుని వల్ల మేము ఎంతో బలపడ్డామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ప్రస్తుతానికైతే మేము చేసి వ్యాపారం ఏదో లైట్గా గ్యాస్ బండ్ల వ్యాపారం పెట్టుకున్నామండి. చిన్న మినీ ఇది వచ్చిందండి, ఏటీఎం వచ్చిందండి. వాటితో అలా జీవిస్తూ ఉన్నామండి. దేవుడు మాకు ఏటి లోటు చేస్తలేదండి. దేవుళ్ళకి వెళ్ళాక మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఆత్మదేవుని మాటలు, ఆత్మీయ పాటలు. ఈ పాటలు వినుస్తున్నప్పుడల్లా మనం పరలోక బాటసారులమని గుర్తెరిగి ప్రభువును, ఆయన ప్రియకుమారుడైన యేసయ్యను స్తుతించడం. నా ప్రాణమా నాలో నీ వేలాకృంగియున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నీ రక్షణకర్త. ఇంకనూ నేను ఆయన స్తుతించదను. నీ నామ సంకీర్తన యేసయ్యా నా నోట ఆలాపన. నీ నామ సంకీర్తన యేసయ్యా నా నోట ఆలాపన. నా గుండెలయలో ప్రభవించిన, నా గొంతు నుండి ప్రవహించిన నీ మాట ఆలంబన. నా బ్రతుకులో స్వస్థన. పాటైన నీ మాట ఓదార్చును, వేదనలో ఆదరణ చేకూర్చును. కన్నీటిని తొలగించును, కష్టాలను మరపించును. నా జీవన రాగమా, నా గాన మాధుర్యమా, నా జీవన రాగమా, నా గాన మాధుర్యమా. ఏకువన నిన్ను గూర్చిన ధ్యానము, నా ఇంట ఉత్సాహ స్తుతినాదము. ప్రతిరోజు వినిపించును, కార్యములు జరిగించును. నా జీవన రాగమా, నా గాన మాధుర్యమా. ఆరాధన స్తోత్ర సంగీతము, ఆర్భాటంతో మ్రోగు వాయుద్యము. నీ కొట్లను తెరపించును, దీవెనలు కురిపించును. నా జీవన రాగమా, నా గాన మాధుర్యమా. నా జీవన రాగమా, నా గాన మాధుర్యమా. మేము దేవుడిని నమ్ముకోని ముందు ఎన్నో పాటలు పద్యాలు పాడేవాళ్ళం లోకానుసారంగానే. అయితే దేవుడిని నమ్ముకున్నాక అవన్నీ వదిలేసామండి. వదిలేసి దేవుళ్ళు ఎంతో బలపడటం. ఇప్పుడైతే మాకు ఏ సార్థక బాధలు ఏవి లేవండి. గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు అండి ఈయన. ఎప్పుడు కూడా విడనాడు, నిన్ను విడనాడని ఎడబాయన అంటాడు దేవుడు. అలాగే తండ్రి సాక్ష్యం చిన్నది దేవుడు. నేను పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, వివాహాలకు ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుడి పాటలు పాడమంటారు నన్ను. కానీ పాడతానండి నేను. ఏంటంటే నాకు దేవుని పాటలు అంటే ఎంతో ఇష్టం. కనీసం దేవుడి పాటలు పుస్తకం లేకుండా 100 పాటలు పాడతానండి.